నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి సీఎం శ్రీకారం. 2,90,000 మందికి పైగా చేకూరనున్న లబ్ధి. తిరుపతిలో ఏకధాటి వర్షానికి రోడ్లన్నీ జలమయం. రాకపోకలకు నగరవాసుల ఇబ్బందులు. హైదరాబాద్ కొండాపూర్లో హైడ్రా కూల్చివేతలు. భిక్షపతి నగర్లోని 36 ఎకరాల్లో నిర్మాణాల తొలగింపు. యువత కోసం పలు పథకాలు ప్రారంభించనున్న ప్రధాని. పీఎం సేతు కింద 60,000 కోట్లు ఖర్చు చేయనున్న కేంద్రం. జుబిన్ గార్గ్ మృతి కేసులో కీలక మలుపు. మేనేజర్ విషమిచ్చి చంపి ఉంటారని బ్యాండ్మేట్ ఆరోపణలు. కాసేపట్లో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉండవల్లి వద్ద కోలాహలం నెలకొంది. విజయవాడలోని సింగనగర్లో సీఎం చంద్రబాబు పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఉండవల్లి నుంచి ఆటోల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సింగనగర్ చేరుకోనున్నారు. బాణాసంచా, తీన్మార్ డప్పులతో మంగళగిరి యువత సందడి చేస్తోంది. విజయవాడ సింగనగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా పథకాన్ని ప్రారంభించనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం 15,000 ఆర్థిక సాయం అందించనుంది. ఒక్కో డ్రైవర్కు ఏడాదికి 15,000 చొప్పున ఆర్థిక సాయం చేయనుంది. తొలి ఏడాది 2,90,669 మంది డ్రైవర్లకు 436 కోట్ల మేర వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. 2,64,000 మంది ఆటో డ్రైవర్లు, 20,072 మంది టాక్సీ క్యాబ్ డ్రైవర్లు, 6,400 మంది మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు లబ్ధి చేకూరనుంది. ఎన్నికల సమయంలో హామీ ఇవ్వనప్పటికీ ఆటో డ్రైవర్ల ఇబ్బందుల దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అర్హులై ఉండి ఈ పథకం అందకపోతే ఫిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థను ఏర్పాటు చేసింది. వర్షాలకు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని నదులు, గెడ్డలు వరద నీటితో పొంగి పొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు గెడ్డలు, బొడ్డేరు, తాచేరు, ఉరకగెడ్డలు ఉగ్రరూపం దాల్చాయి. చీడికాడలో కోనాబ్ జలాశయం నుంచి దిగువకు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దేవరాపల్లిలోని రైవాడ, మాడుగులలోని పెద్దేరు జలాశయాల్లోకి భారీగా నీరు చేరింది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నాగావళి నదికి వరద పోటెత్తుతోంది. నాగావళి ఉధృతికి పార్వతీపురం, మన్యం జిల్లా జీఎమ్మ వలస మండలం బాసింగి నిర్వాసిత గ్రామం ముంపునకు గురైంది. ఇళ్లలోకి పెద్ద ఎత్తున వరద చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పాఠశాల ప్రాంగణమంతా జలదిగ్బంధమైంది. తోటపల్లి జలాశయం నిర్మాణంలో భాగంగా బాసంగి గ్రామాన్ని 2004లో నిర్వాసిత గ్రామంగా గుర్తించారు. పరిహారం అందకపోవడంతో చాలా మంది ప్రజలు గ్రామాన్ని విడిచి వెళ్లలేదు. ఇళ్ల స్థలాలు కేటాయించినా నిర్మాణానికి నిధులు ఇవ్వకపోవడంతో బాధితులు ఇక్కడే ఉండిపోయారు. నాగావళి నదికి వరద వచ్చినప్పుడల్లా గ్రామం ముంపునకు గురై ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. బాసంగిలో పర్యటించిన కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి స్థానికులతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్నారు. పరిహారం సమస్య పరిష్కరించి బాధితులను అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. గంటలకు వచ్చిందండి. మీ సామాన్లు మొత్తం కొట్టుకెళ్ళిపోయాయండి, ఏమీ లేవు. ఇప్పుడైనా మాకు ఏదో దయచేసి మాకు ఎక్కడో ఒక స్థలం చూపెడతారు. మాకు రావాల్సింది ఎంతో కొంత మాకు అందచేస్తారని కోరుకుంటున్నామండి. ఇలాగే తొలి ఒకసారి ఇలాగే ముంపు వచ్చింది. అలాగే కొండ సలుగు కూడా వచ్చి మా దీనిలో కొట్టాము. అది ఫోటో కూడా తీసామండి.
దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా పాములు బోల్డ్ చేరిపోతున్నాయి. మాకు భయం వేస్తుంది. రాత్రి 1 గంట 2 నుంచి నిద్రలు లేవు. ఈ 10-11 ఇల్లులు రాత్రి మునిగిపోయి ఆ ఇల్లు మునిగిపోతే నిద్రపోతున్న వాళ్ళని మంచాలతో మేము తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతాలకు చేర్చాము. అలాగే వీళ్ళలో కొంతమంది గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చాం. కానీ ఎమర్జెన్సీ అయితే బయటికి పోవడానికి కూడా మాకు కనీసం రోడ్డు సౌకర్యాలు కూడా లేవు సార్. మా ఊరు రావాలంటే ఎవరైనా రావాలంటే భయపడిపోతుంటారు. 108కి కూడా మేము తీసుకెళ్లాలంటే మా వాళ్ళని ఎక్కడ మంచాలతో తీసుకెళ్లాల్సి వస్తుంది. దయచేసి మా ఈ సమస్యని పంచాయతీ శాఖ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా చొరవ తీసుకొని మా గ్రామానికి మంచి పునరావాసం నిర్మించాలని, మాకు అందరికీ కూడా మంచి చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్. ఆ చిన్నపిల్లలకి ఈనాడు చదువు ఇబ్బందిగా ఉంది. అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి ఒక దారికి తెస్తారని ఆశిస్తున్నాం. వీళ్ళు ఎక్కడో దగ్గర స్థలం ఇచ్చారు, వాళ్ళకి అంగీకారం కాకపోయినప్పటికీ అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళకేమో ఇప్పటికి కూడా 2018లో ఇల్లు కట్టుకుంటే ఇప్పటికీ కూడా బిల్లు ఇవ్వలేదు. దాని పర్యవసానం ఏంటంటే మిగతా వాళ్ళు కట్టుకోవడానికి సిద్ధం కాలేదు. కాబట్టి ఆ నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తారు. మొత్తం నీరంతా ఇల్లుల్లో చేరిపోయి మొత్తం అంతా చాలా ఇబ్బంది అయిపోయారు. వాళ్ళు బియ్యం, పప్పులు, ఉప్పులు అన్ని మొత్తం తడిసిపోయిన పరిస్థితి చూసాం. ఇదే విధంగా కల్లికోట కూడా, సుంకి కూడా ఇలానే ఉన్నాయి. గతంలో మరి R&R ప్యాకేజ్ కొంతమందికి అందకపోవడం వల్ల ఇదంతా జరిగింది. మీకందరికి కూడా తగు న్యాయం జరిగే విధంగా చేస్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. వరద ప్రవాహం ఊరును చుట్టుముట్టడంతో రాకపోకలు సాగించేందుకు గ్రామస్తులకు తాడే దిక్కైంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో కురిసిన భారీ వర్షాలతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద ప్రవాహంతో శివరాంపురం జలదిగ్బంధమైంది. రోడ్డుపైకి పెద్ద ఎత్తున వరద చేరడంతో గ్రామస్తులు తాడు సాయంతోనే అష్టకష్టాలు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. తిరుమలలో వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో భక్తులు ఇక్కట్లు పడ్డారు. ఉరుములు మెరుపులతో కూడిన వాన రావడంతో దర్శనానంతరం గదులు, లడ్డూ విక్రయశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వర్ష ప్రభావంతో తిరుమల కొండపై చలి తీవ్రత పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 3,55,635 క్యూసెక్కులు వరద చేరుతోంది. శ్రీశైలం నుంచి 3,46,755 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 5,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,280 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 10 స్పిల్వే గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,76,160 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210.03 టీఎంసీలుగా కొనసాగుతోంది. పర్యాటక రంగ అభివృద్ధిని పరుగులు పెట్టించేలా కూటమి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్కు వచ్చే పర్యాటకుల కోసం క్యారవాన్ టూరిజాన్ని అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రైవేటు సంస్థల ద్వారా పర్యాటక శాఖ ఆ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. దీంతో పర్యాటక శాఖ, అటవీ శాఖ, ప్రైవేటు రిసార్ట్స్ కిటకిటలాడుతున్నాయి. కాటేజ్లను నెల ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. బీచ్ ఒడ్డున కాటేజ్లు లభించని వారి కోసం క్యారవాన్ టూరిజాన్ని ప్రవేశపెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అందుబాటు ధరల్లోనే వీటిని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సత్యసాయి జిల్లాలో మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టారు. టీ టైం విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు తెలుసుకునేందుకు ముఖానికి మాస్క్ ధరించి సామాన్యులుగా వెళ్లారు. ఆసుపత్రిలో తిరుగుతూ రోగుల సమస్యలు తెలుసుకున్నారు. తమకు తాగునీటి సమస్య ఉందని కొందరు రోగులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. చాలాసేపు ఆసుపత్రి ప్రాంగణంలో తిరిగిన ఎమ్మెల్యేను గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రోగులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. దేశంలో యువతకు సంబంధించిన పలు పథకాలకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు శ్రీకారం చుట్టనున్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆంటర్ప్రెన్యూర్షిప్ కి సంబంధించి 62,000 కోట్లకు పైగా విలువైన పథకాలను ప్రారంభించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. దేశంలో ఐటీఐల ఆధునికీకరణకు సంబంధించి పీఎం సేతు పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 60,000 కోట్లు వెచ్చించనుండగా దేశంలో 1000 ప్రభుత్వ ఐటీఐల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ లెర్నింగ్, ఇంక్యుబేషన్ వంటి వసతులు కల్పించనున్నారు. పారిశ్రామిక అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులు బయటకు వచ్చేలా ఐటీఐలలో కొత్తగా ఏర్పాటు చేసే ఈ క్లస్టర్లను పారిశ్రామిక సంస్థలు నిర్వహించనున్నాయి. 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 400 నవోదయ విద్యాలయాలు, 200 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 1200 వొకేషనల్ స్కిల్ ల్యాబ్లను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని పీఎంఓ తెలిపింది. ఈ స్కిల్ ల్యాబ్లలో ఐటీ, ఆటోమోటివ్, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, టూరిజం వంటి అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. అటు బీహార్లో విద్యార్థులకు ప్రతి నెల 1000 రూపాయలు ఇచ్చే ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయత భత్తా యోజన, 4 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే స్టూడెంట్ క్రెడిట్ కార్డు పథకాలను ప్రారంభించనున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి, ఎస్ఎస్ సందులు నేటి నుంచి 2 రోజుల పాటు బీహార్లో పర్యటించనున్నారు. ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను వారు పరిశీలించనున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు, పరిపాలనా అధికారులు, రాష్ట్ర ఎన్నికల అధికారులతోనూ సమావేశం కానున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల పర్యటన పూర్తయ్యాక బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు స్కెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. నవంబర్ 22తో బీహార్ అసెంబ్లీ గడువు ముగియనుంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాలను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తోసిపుచ్చారు. రాష్ట్ర నాయకత్వానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను తీసుకునే పూర్తి సామర్థ్యం అధిష్టానానికి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వస్తే అది అధిష్టానం తీసుకుంటుందని, ఈ అంశంపై ఇతరులు ఆందోళన చెందాల్సిన పని లేదని వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అవుతారంటూ ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఓ మాజీ ఎంపీ మరోసారి సీఎం మార్పుపై ప్రచారం ప్రారంభించారు. ఫలితంగా ఈ ఏడాది చివరి వరకు సీఎం మార్పు జరుగుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు సీఎం రేసులో పోటీ పడ్డారు. డీకే శివకుమార్ను బుజ్జగించిన కాంగ్రెస్ అధిష్టానం డిప్యూటీ సీఎం పదవిని అప్పగించింది. తొలుత 2.5 ఏళ్లు సిద్ధరామయ్య, తరువాతి 2.5 ఏళ్లు శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారంటూ అధిష్టానం వారికి నచ్చజెప్పి ఒప్పించినట్లు అప్పట్లో నిరాధార కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ సీఎం అవుతారని కొన్ని నెలలుగా ప్రచారం ఊపందుకుంది. తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఉదయం నుంచి ప్రారంభమైన వర్షం ఒక్కసారిగా పెరగడంతో నగరవాసులు ఇబ్బందులకు గురయ్యారు. నగరంలోని మధురానగర్, సత్యనారాయణపురం, అశోక్ నగర్, ఎంఆర్పల్లి, వైకుంఠపురం, వెస్ట్ చర్చ్, ఎన్టీఆర్ కూడలి, కొర్లగుంట, లీలామహల్ కూడలితో పాటు పలు ప్రాంతాలలో వర్షపు నీరు రోడ్ల మీదకి రావడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మ్యాన్ హోల్స్లోంచి వర్షపు నీరు పైకి వచ్చిన రోడ్లపైనే ప్రవహిస్తోంది. నగరంలో వర్షం కారణంగా పలు రోడ్లు జలమయమయ్యాయి. కాలువలు పొంగి పొర్లుతున్నాయి. నగరంలో పలు ప్రాంతాలలో రాకపోకలు స్తంభించాయి. గుంటూరు జిల్లా పరిధిలోని 2 కీలక రోడ్లను 4 వరుసలుగా అభివృద్ధి చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గుంటూరు నుంచి నిజాంపట్నం తీర ప్రాంతానికి అనుసంధానం చేసేలా రహదారి నిర్మాణం అనుమతి కోసం కేంద్రానికి అలైన్మెంట్ పంపింది. ఈ మార్గం సుగమమైతే ఆక్వా ఉత్పత్తులు, ఇతర సరుకుల రవాణాకు సులువుగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అమరావతి బాహ్యవలయ రహదారికి అనుసంధానించేలా ఈ మార్గం ఉపయోగపడనుంది. బాపట్ల జిల్లా పరిధిలోని తీర ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంతో అనుసంధానించేలా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రణాళికలు రూపొందించింది. నిజాంపట్నం హార్బర్ నుంచి గుంటూరు సమీపంలోని జాతీయ రహదారి వరకు 4 లైన్ల రహదారిని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అనుమతుల కోసం కేంద్రానికి అలైన్మెంట్ పంపింది. అంతేకాకుండా గుంటూరు, విజయవాడ మధ్య నిర్మిస్తున్న పశ్చిమ బైపాస్ నుంచి తెనాలి వరకు 6 వరుసల మార్గాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం నిజాంపట్నం పోర్టుకు సరైన మార్గం లేకపోవడంతో ప్రయాణానికి దాదాపు 3 గంటల సమయం పడుతోంది. కొత్తగా ఏర్పాటు చేసే రహదారితో గంటన్నరలో హార్బర్కు చేరుకోవచ్చు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాగోడూరు నుంచి నిజాంపట్నం వరకు 46 కిలోమీటర్ల మేర 4 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించనున్నారు. భూసేకరణ, రోడ్డు నిర్మాణ ఖర్చు కలిపి సుమారు 1500 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఎన్హెచ్ఏఐ అధికారులు అంచనా వేశారు. కేంద్రానికి పంపిన అలైన్మెంట్కు అనుమతి వస్తే జాతీయ రహదారి నెంబర్ కేటాయిస్తామని తెలిపారు. అనంతరం క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం చేసి సవివర ప్రాజెక్టు నివేదిక తయారు చేస్తారు. పోర్టుల్ని అనుసంధానించే రహదారులకు కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రోడ్డు నిర్మాణానికి అనుమతులు త్వరగా వచ్చే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
గుంటూరు నిజాంపట్నంది పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ది అలైన్మెంట్ అప్రూవల్కి పంపించామండి అది. సో అది అలైన్మెంట్ అప్రూవల్ అయిన తర్వాత దానికి న్యూ నేషనల్ హైవే నెంబర్ ఇచ్చి తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేయాలి. అట్లాగే మనకి వినుకొండ గుంటూరుది 4 లైన్ ప్రాజెక్ట్ కూడా సో మనం ల్యాండ్ ఎక్విజిషన్ 3A నోటిఫికేషన్ ఇచ్చాము. సో నెక్స్ట్ 3Dకి జాయింట్ మెజర్మెంట్ సర్వే అది చేయాలి. ప్రాజెక్ట్ కూడా ఫైనాన్షియల్ శాంక్షన్కి అది కూడా పంపిస్తున్నాం ఈ నెలాఖరికి. గుంటూరు నిజాంపట్నం అండి, రఫ్గా 1400-1500 crores అండి. ఇది ఔటర్ రింగ్ రోడ్ మొత్తం ఈ రెండు అంటే ఇక్కడ మన తెనాలి నుంచి చిన్నకాకాని వరకు ఒక స్పర్ 17.5 కిలోమీటర్లు. దాంతో పాటుగా మన నారకోడేరు నుంచి కూడా మన NI-16 జాయిన్ చేస్తూ 5 కిలోమీటర్స్. ఈ 2 స్పర్లు కూడా ఔటర్ రింగ్ రోడ్ భాగంగా అవి కూడా ప్లాన్ చేస్తున్నాం. పోర్టుల్ని అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసే రహదారి వల్ల ఆక్వా ఉత్పత్తులు, ఇతర సరుకుల రవాణాకు సులువుగా ఉంటుందని స్థానికులు అంటున్నారు. రొయ్యలు, చేపల ఉత్పత్తుల్ని వివిధ ప్రాంతాలకు రవాణా సులువుగా అవుతుందన్నారు. నేషనల్ హైవే అధికారుల ప్రతిపాదనలపై మత్స్యకార వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. రవాణా సౌకర్యాలు ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ చేపలకి ఎక్కువ డిమాండ్ రావడం, తదుపరి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వల్ల ఎక్కువ డిమాండ్ వచ్చి మత్స్యకారుడికి లబ్ధి చెందుతారు. అందువల్ల రోడ్డు రవాణా సౌకర్యాలు ఎక్కువగా మెరుగుపరచాలి. ఇట్లా సార్ DPR అనేది కొంచెం ఓపెన్గా బయట పెడితే దానిలో ఇంకా ఎస్టాబ్లిష్ ఏం చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది మాకు బాగా ఉపయోగపడుతుందని మేము కోరుకుంటా ఉన్నాం. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై నిర్మిస్తున్న పశ్చిమ బైపాస్తో అమరావతి బాహ్య వలయ రహదారిని అనుసంధానించేలా మరో ప్రతిపాదన సిద్ధమైంది. చినకాకాని వద్ద ప్రస్తుతం బైపాస్ నిర్మిస్తున్న ప్రాంతం నుంచి తెనాలి వరకు 6 వరుసల మార్గాన్ని నిర్మించనున్నారు. హైదరాబాద్ నుంచి తెనాలి వెళ్లేందుకు డెల్టా ప్రాంతం నుంచి పంట ఉత్పత్తుల రవాణాకు సైతం ప్రయాణం సులువుగా మారనుంది. కాసేపట్లో ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నుంచి ఆటోల్లో విజయవాడ సింగ్ నగర్కు బయలుదేరి వెళ్తున్నారు. ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసాద్ ద్వారా చూద్దాం. కాస్ట్ మేనేజ్మెంట్ CIMA ఏదో కోర్స్ ఉంది కదా సార్, ఆ కోర్స్ చేస్తుంది సార్ ఇప్పుడు. వెరీ గుడ్. సో బాబు ఏం చేయాలనుకుంటున్నాడు? వాడు ఆర్మీ అంటున్నాడు సార్. నీకు చిన్న వయసే కదరా, నీకు ఇప్పటి నుంచే ఆర్మీ అంటున్నావు, నీకేం తెలుసు అని అంటే నాకు అన్నీ తెలుసమ్మా. సార్ వాళ్ళు మాకు ఇక్కడ మా స్కూల్లో నేర్పిస్తున్నారు. అన్ని మమ్మల్ని ఒక లీడర్ గా తయారు చేస్తున్నారు. అందులో ఉంటే నేను ఇంకా బాగా గుర్తింపు తెచ్చుకుంటాను అని చెప్పి మా బాబు చెప్తుంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను సార్. ఎట్లా మనం ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యావు? రాష్ట్ర ప్రభుత్వం అలాగే దసరా సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ అమ్మవారి దర్శనం లభ్యమయ్యేలా అందరికీ అమ్మవారి దర్శనం కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులందరి సమన్వయంతో చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. అలాగే విజయవాడ ఉత్సవ్ 11 రోజుల పాటు వరల్డ్ రికార్డ్ వారిది వ్యవసాయ కుటుంబం. దంపతులిద్దరికీ ప్రకృతి అంటే మమకారం. అందుకే 40 ఎకరాల భూమిలో ఎలాంటి రసాయనాలు, ఎరువులు లేకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. మొక్కలంటే మహా ఇష్టం కావడంతో రంగురంగుల పూలు, పండ్లు, కూరగాయల ప్లాంట్స్తో మినీ ఫారెస్ట్లా మార్చేశారు. అంతేకాదు పొలం గట్లపై పండించిన సొరకాయలను బూరలుగా మార్చి జీవం ఉట్టిపడేలా చిత్రాలు గీస్తున్నారు. ప్రకృతి ప్రేమికులైన లీలామోహనం నందనవనాన్ని చూద్దాం. రకరకాల మొక్కలు, రంగురంగుల పూలు, ఎంతో మనోహరంగా రారమ్మని ఆహ్వానిస్తోన్న ఈ నివాసం అనంతపురం జిల్లా తాడిపత్రి సంజీవనగర్లో ఉంది.
ప్రకృతిపై ప్రేమతో ఇంటిని ఏకంగా ఉద్యానవనంలా తీర్చిదిద్దారు విజయ్ మోహన్, లీలారాణి దంపతులు. ఇద్దరూ శ్రీకృష్ణుడికి పరమభక్తులు. ప్రకృతిలోనే భగవంతుడు ఉంటాడని భావిస్తూ ప్రకృతి ప్రేమికులుగా మారారు. అందుకే పర్యావరణానికి ఎలాంటి హాని తలపెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమకున్న 40 ఎకరాల భూమిలో సహజ సిద్ధంగా సాగు చేస్తున్నారు. ప్రకృతికి దగ్గరగా జీవించాలని భావించారు. 35 ఏళ్ల క్రితం 10 సెంట్ల స్థలం కొనుగోలు చేసి 2.5 సెంట్లలో ఇంటిని నిర్మించారు. మిగతా 7.5 సెంట్లను పెరటి తోటగా మార్చేశారు. చుట్టూ పచ్చదనం పరుచుకొని ఎంతో ఆహ్లాదకరంగా బృందావనాన్ని తలపిస్తోన్న నివాసానికి లీలామోహనంగా నామకరణం చేశారు. విజయ్ మోహన్ ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ ప్రసిద్ధి చెందిన మొక్కల విత్తనాలు తెచ్చి నాటుతారు. ఇంటి ఆవరణలో వందలాది పూల మొక్కలు పెంచుతున్నారు. ఇంటి పరిసరాలకు వెళ్తేనే పచ్చదనంతో పాటు తామర, పారిజాత పుష్పాలతో పరిమళం గుబాలిస్తోంది. సీజన్కి తగినట్లుగా కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, తర్వాత ఈ పసుపు కానీ, ఈ ఫ్లవర్స్ జీనియాలు కానీ, తర్వాత అడీనియమ్స్ కానీ, ఈ మామూలుగా ఆకులతో ఉండేది కెలీడియంలు కానీ, తర్వాత లోటస్లు, రకరకాల రంగులు, రకరకాల వర్ణాలతో ఉన్నాయి. ఎరువు కూడా ఇక్కడ వచ్చిన ఆకులతోనే, ఆకులు వాళ్ళ ముందు వంటింటి వ్యర్థ పదార్థాలతో చేసి వాటినే ఉపయోగిస్తూ ఉంటాను. చిత్రలేఖనం అంటే విజయమోహన్కు చాలా ఇష్టం. అందుకే కాస్త భిన్నంగా సొరకాయ బూరలపై అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. పొలం గట్లపై సొరకాయ పెంచుతూ వాటిని ఎండబెట్టి అపురూపంగా బాపు బొమ్మలు, దేవుడి చిత్రాలు గీస్తున్నారు. ఆ పెయింట్స్ ను ఇంటికి అలంకరిస్తున్నారు. సొరకాయలు మామూలు సాధారణంగా వంటకు వాడతారు. చట్నీలు కానీ, తర్వాత సాంబార్లు కానీ ఇల్లు వాడతారు. నేను మాత్రం కొంచెం వాటికన్నా విభిన్నంగా దాదాపు 30 సంవత్సరాల నుంచే వాటిని కళాత్మకంగా రూపొందించడం ఆలోచన వచ్చింది. అప్పుడు ఆ ఆలోచన స్టార్ట్ చేయడంతో, అదే ఆలోచన రావడంతో ఒక్కోటి రకరకాలుగా దొరికిన మా పొలాల్లో దొరికిన సొరకాయల్ని రకరకాలుగా కళాకృతుల్లో మార్చడం జరిగింది. ఈ సొరకాయల మీద ఆర్ట్ గౌడ్ ఆర్ట్ అంటారండి మామూలుగా ఇంగ్లీష్లో. అది దానికి ఆ సొరకాయకి అనుగుణంగా అదే దాని రూపాన్ని బట్టి దాన్ని తగినట్లుగా నేను పెయింట్ వేసి బొమ్మలు కానీ, బాపు బొమ్మలు కానీ, మామూలు వేరే ఏదైనా బొమ్మలు కానీ అవి వేసి వాటిని రంగులు తీర్చిదిద్ది ప్రజెంటేషన్స్ కింద ఎక్కువ ఇచ్చానండి మంచి శుభకార్యాలకు అన్నిటికీ. ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి ప్రభుత్వం కాసేపట్లో శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో ఉండవల్లి వద్ద సందడి నెలకొంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఏదైతే కొద్దిసేపటి క్రితమే ఉండవల్లి నుంచి ఆయన ఆటోలో బయలుదేరి వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వీరు కూడా ఆటోల్లో ఎక్కి బయలుదేరారు. ఆటో డ్రైవర్లతో మాట్లాడుతూ వారి కష్టసుఖాలు పంచుకుంటూ ఈ మేర ఆటో ప్రయాణం అనేది 9 కిలోమీటర్ల మేర అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం వరకు కూడా సాగనుంది. అక్కడికి వెళ్ళాక ప్రతి ఆటో డ్రైవర్కు కూడా ఏటా 15,000 రూపాయల మేర లబ్ధి చేకూర్చే పథకానికి లాంఛనంగా శ్రీకారం చుట్టుతున్నారు. ఏదైతే ఉండవల్లి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి నారా లోకేష్ ఈ నలుగురు కలిసి ఆటోల్లో వెళ్తున్నారని తెలిస్తే ఇక్కడ స్థానిక మంగళగిరి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఏదైతే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడం, అలాగే తోరణాలు కట్టడం, పూలు తల్లి వారికి ఘనస్వాగతం పలికారు. అలాగే తన నియోజకవర్గానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఇక్కడ మంగళగిరి చేనేత కార్మికులు చేసిన కండువాలు కప్పి మంత్రి నారా లోకేష్ సాధారణంగా ఆహ్వానించారు. మరి ప్రస్తుతం మనతో కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. వారికి పథకం ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరుతుంది ఏంటి అన్నది వారి మాటలన్నీ అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ పథకం ద్వారా మీరు ఎలా లబ్ధి పొందుతున్నారు ఏంటి? ఈ పథకం ద్వారా మేము చాలా లబ్ధి పొందుతున్నాం. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా ఆటో వాళ్ళకి సంవత్సరానికి 15,000 ఇస్తా అన్న ఇది సూపర్ 6లో భాగంగా ఈరోజు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అంతకుముందు రోడ్లు చాలా ఆ గవర్నమెంట్లో రోడ్లు చాలా గుంతలుగా ఉండేవి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు బాగా సరిచేసి అంతా లైన్ చేసిన తర్వాత మాకు ఆటోలు తిరగడానికి కూడా చాలా సుఖంగా ఉంది. ఈ పథకంలో భాగంగా 15,000 ఇవ్వడం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది.
ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సూపర్ 6 హామీల్లో సూపర్ 6లో లేకపోయినా సరే, వాహన మిత్ర లేకపోయినా సరే, చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 15,000 రూపాయలు మంజూరు చేశారు. ఈ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఆటో డ్రైవర్ల కష్టాలు క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఈ ముందుగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలండి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో దీపావళి కన్నా ముందుగా మనకి ఈరోజు పెద్ద పండుగ వచ్చిందండి. దీన్ని ఆటో డ్రైవర్లందరం చాలా ఆనందకరంగా భావిస్తున్నాం. ఒక్కొక్క కుటుంబానికి ఆటో డ్రైవర్లు 15,000 రూపాయలు అందించడం అంటే మామూలు విషయం కాదండి. ఈ 15,000 రూపాయల వల్ల ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆనందంతో గడుపుతారు. ముఖ్యంగా మరియు మా బండ్లకు అనేది మెయింటెనెన్స్ ఉంటుందండి. ఇంజన్ ఆయిల్ మార్చడం అని, టైర్ అని, ఇంకోటి ఆ ఇంజన్ పోయిందని, ఇన్సూరెన్స్ అని, ఇలా చాలా విధాలుగా ఖర్చులు ఉంటాయి. మేము ఒక రోజు మేము షోరూమ్కి వెళ్ళి మామూలుగా ఇంజన్ ఆయిల్ ఇవన్నీ మారవాలంటే మాకు 5-6 వేల రూపాయలు ఈజీగా అయిపోతుంది. కానీ కూటమి ప్రభుత్వం మా బాధలన్నీ గుర్తించి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు గతంలో 10,000 రూపాయలు ఇచ్చేవారండి. కాకపోతే ఇప్పుడు 15,000 రూపాయలు ఇవ్వడం వల్ల అదనంగా మా మీద భారం పడకుండా ఇప్పుడు బాగా కొంచెం సర్దుబాటు అవుతుంది. కానీ 15,000 రూపాయలు ఇవ్వడం అనేది గొప్ప చారిత్రక విజయం అండి. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు బాగానే ఉందండి. ప్రభుత్వం బాగుంది, మా పథకం బాగుంది, మాకు బాగానే ఉంది అంతా ఆటో వాళ్ళు. ఇది ఆటో డ్రైవర్ల స్పందన. మొత్తంగా ఈ పథకం ద్వారా తొలి ఏడాది మాత్రం 2,90,000 మందికి పైగా ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరనుంది. మొత్తం 435 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం ఈ పథకానికి మంజూరు చేస్తుంది. అలాగే ఎవరికైనా అర్హులై ఉండి పథకానికి అర్హత సాధించకుండా ఉంటే మాత్రం వారి కోసం ఒక ప్రత్యేక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాన్ని వర్తింపజేసేలాగా ప్రభుత్వం కార్యాచరణ అనేది రూపొందించింది. కెమెరా పర్సన్ నరేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓత్ స్టూడియో. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తోందని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు ఆటోలో యాజమాన్యం వారి విషయంలో సానుకూలంగా స్పందించి 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఈ పథకానికి ఆటో డ్రైవర్ల సేవలో అనే పేరు పెట్టారు. కార్యక్రమం సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఆటో డ్రైవర్లు తమ్ముళ్ళు, అన్నలు అందరూ కూడా మొన్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా ఎన్డీఏకి ఓట్లు వన్ సైడ్ గా వేశారు. ఆటో డ్రైవర్లు ఎన్డీఏ ప్రభుత్వాన్ని దీవించారు. అలాగే గత ప్రభుత్వం 100 మందికి మాత్రమే 10,000 ఇస్తే ఈరోజు మన ప్రభుత్వం 15,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్లకి ఈరోజు దాదాపు 3 లక్షల మంది పైగా ఈ రాష్ట్రంలో 15,000 రూపాయలు ఇస్తుంటే అది ఎన్డీఏ ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఆటో డ్రైవర్ల మీద ఎటువంటి కేసులు లేకుండా కూడా ఈ ప్రభుత్వం చూస్తా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చక్కగా మీ కుటుంబ పోషణ చేసుకుని మీ వృత్తిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు కూడా సేఫ్ గా ఇంటికి పంపించే దాంట్లో మీరు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరూ కలవలేదు. బాగుండేది. మేము కొంతలో కొంత లేడీస్ మేము ఎక్కినంత సేపు చాలా సెక్యూరిటీ వేశారు. వాస్తవంగా చెప్పాలి, చాలా మంది అన్నారు. ఏం చేయాలంటే భద్రత మీరు అన్నట్టు పెద్ద ఎత్తున ప్రోత్సహించి చేయాలి. అవును సార్, ఎందుకంటే ఆడపిల్లలు కూడా జెంట్స్ ఆటోలు ఎక్కిన సేఫ్టీ ఉండట్లేదు. సో కాబట్టి మేము తిరిగినంత సేపు అయితే మాత్రం హ్యాపీ సార్. పిల్లలు ఏదన్నా గుసగుసలు ఆడుతున్న కాలేజీ పిల్లలు
ఇది ఎంత అవుతుంది మార్చుకోవడం సిలిండర్? ఇది 5 కేజీస్ సార్ సిలిండర్ వచ్చేసి 5 కేజీస్ అండి సిలిండర్. ఇది 5 కేజీస్ అంటే మనకి 400 అలా ఎక్కుతుంది సార్. తెలుసా? తెలుసు సార్, మీటర్ ఉంటుంది సార్. మొత్తం అయిపోయేదాకా వెయిట్ చేస్తారా? కొంచెం అవకాశం ఉంటే ముందుగానే ఫిల్ చేసుకుంటాం సార్. కొంచెం ఒక 20 కిలోమీటర్లు అలా ఉందని కానీ ముందే ఫిల్ చేసుకుంటాం సార్. అదే బండికి పెడతారా? అవును సార్, అదే బండి సార్. దానికి చిన్న వాల్లా ఉంటుంది సార్, పిన్ ఒకటి ఉంటుంది. ఇది మన రైట్ సైడ్ మనకి సింగనర్లో ఉంది సార్. చాలా ఉన్నాయి సార్. ఇంతకుముందు సింగనర్లో ఒకటి ఉన్నాయి సార్, ఇప్పుడు చాలా ఉన్నాయి సార్. అన్ని ఏరియాలు ఉన్నాయి సార్, మ్యాక్సిమం అన్ని ఏరియాలు ఉన్నాయి సార్. మన ఏ ఊరు ఇలా వైజాగ్ కూడా వెళ్ళిపోవచ్చు సార్. అంత కాసేపట్లో ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. విజయవాడలోని సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో సీఎం పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి నుంచి ఆటోల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఉండవల్లి నుంచి ఆటోల్లో విజయవాడకు సింగనగర్కు బయలుదేరి వెళ్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం 15,000 ఆర్థిక సాయం అందించనుంది. ఒక్కో డ్రైవర్కు ఏడాదికి 15,000 చొప్పున ఆర్థిక సాయం చేయనుంది. తొలి ఏడాది 2,90,669 మంది డ్రైవర్లకు 436 కోట్ల మేర వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. 2,64,000 మంది ఆటో డ్రైవర్లు, 20,072 మంది టాక్సీ క్యాబ్ డ్రైవర్లు, 6,400 మంది మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు లబ్ధి చేకూరనుంది. ఎన్నికల సమయంలో హామీ ఇవ్వనప్పటికీ ఆటో డ్రైవర్ల ఇబ్బందుల దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అర్హులై ఉండి ఈ పథకం అందకపోతే ఫిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థను ఏర్పాటు చేసింది. కాసేపట్లో ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. విజయవాడలోని సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి నుంచి ఆటోల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఉండవల్లి నుంచి ఆటోల్లో బయలుదేరి విజయవాడ సింగ్ నగర్కు వెళుతున్నారు. ఆ దృశ్యాల్ని మనం చూస్తున్నాం. మీరు చాలా గ్రేట్ సార్. సార్ లాగా మీరు కూడా చాలా హ్యాట్స్ ఆఫ్. నిజంగా సార్ నోట్ల నుంచి ఊడిపడ్డారు. పనులు చేయటంలో కానీ, ఆడపిల్లల్ని చక్కగా మాట్లాడించడంలో కానీ, వాళ్ళ సమస్యలు కనుక్కొని మీరు చక్కగా మన ఇంట్లో అమ్మాయికి ఏ కష్టం అయితే ఉందో ఆ కష్టాన్ని తీర్చడానికే చూస్తారు. మీరు ఏముందిలే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడం కానీ అలా ఉండదు మీ విషయంలో. నేను చాలా చూసాను. అవును, నాకు చాలా బాగా నచ్చుతారు సార్. అందుకని నేను నా ఆటోలో సార్ వాళ్ళ అబ్బాయి ఎక్కుతారు, నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. కానీ ఎవరు ఎక్కుతారో మాకు డిక్లేర్ ఇవ్వలేదు. మనసులో ఓకే సార్ ఎక్కితే బాగుండు, చాలా హ్యాపీ అనిపించి. ఏం లేదు, చాలా బాగుంది. కొంచెం జాగ్రత్త ఉంటారు కదా, అది కూడా చంద్రబాబు నాయుడు గారి దాంట్లో కొంచెం ఇబ్బంది ఉంది కదా, అందుకే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏమీ లేదు సార్, ఇంకా అంతే. మన ఇంట్లో వాళ్ళు ఎలా మాట్లాడతారు అలాగే మాట్లాడతారు చక్కగా.
బాబు గారు నాకని సరదాగా మాట్లాడతాడు తల్లి. అవును, నాకెందుకు తెలియదు సార్. చాలా సరదా మాకు సార్ చేతుల మీదే కదా షియాటోలకు తాళాలు ఇచ్చింది. అవునా, ఆయన చేతుల మీదేనా? అంటారు నువ్వు మాత్రం అమ్మ మన ఏరియాలో ముద్దు పెట్టవమ్మ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం. అందరూ జెంట్స్ కి ఇచ్చి కొంచెం వాళ్ళ హస్బెండ్స్ తోలుకుంటూ ఉన్నా, నువ్వు మాత్రం మీ వారికి హ్యాండ్, మా వారికి ఒకసారి కూడా హ్యాండ్ ఇవ్వలేసండి. అసలు నువ్వు పట్టుకోవద్దు. భర్త బాగా సహకరిస్తున్నారు, మీరు కూడా పని చేసుకోవచ్చు. అవును సార్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం 15,000 ఆర్థిక సాయం అందించనుంది. ఒక్కో డ్రైవర్కు ఏడాదికి 15,000 చొప్పున ఆర్థిక సాయం చేయనుంది. తొలి ఏడాది 2,90,669 మంది డ్రైవర్లకు 436 కోట్ల మేర వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. 2,64,000 మంది ఆటో డ్రైవర్లు, 20,072 మంది టాక్సీ క్యాబ్ డ్రైవర్లు, 6,400 మంది మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు లబ్ధి చేకూరనుంది. ఎన్నికల సమయంలో హామీ ఇవ్వనప్పటికీ ఆటో డ్రైవర్ల ఇబ్బందుల దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అర్హులై ఉండి ఈ పథకం అందకపోతే ఫిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. అప్పట్లో భయంకరంగా ఉండేది విజయవాడ, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ. ఇప్పుడు ఏం లేవు కదా, కంట్రోల్ అయినాయి కదా రౌడీజం. మొన్న అయితే మళ్ళా కొంచెం వచ్చింది. కాసేపట్లో ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. విజయవాడలోని సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి నుంచి ఆటోల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఉండవల్లి నుంచి ఆటోల్లో బయలుదేరి విజయవాడకు సింగ్ నగర్కు వెళుతున్నారు. ఆ దృశ్యాల్ని మనం చూస్తున్నాం.
The cell phone. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లకి రాష్ట్ర ప్రభుత్వం 15,000 ఆర్థిక సాయం అందించనుంది. ఒక్కో డ్రైవర్కు ఏడాదికి 15,000 చొప్పున ఆర్థిక సాయం చేయనుంది. తొలి ఏడాది 2,90,669 మంది డ్రైవర్లకు 436 కోట్ల మేర వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. 2,64,000 మంది ఆటో డ్రైవర్లు, 20,072 మంది టాక్సీ క్యాబ్ డ్రైవర్లు, 6,400 మంది మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు లబ్ధి చేకూరనుంది. ఎన్నికల సమయంలో హామీ ఇవ్వనప్పటికీ ఆటో డ్రైవర్ల ఇబ్బందుల దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అర్హులై ఉండి ఈ పథకం అందకపోతే ఫిర్యాదులు స్వీకరించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది.
రావట్లేదు. కనీసం గంటకు గ్లాసు వాటర్ చొప్పున ఇంటి దగ్గర ఎలాగో వాళ్ళు అలసిపోయి వస్తారు, అంటే డే మొత్తం స్కూల్లోనే ఉంటారు. వాళ్ళు డే మొత్తము స్కూల్లోనే ఉంటారు సార్. మాతో స్పెండ్ చేసే దానికన్నా టీచర్స్ అనే ఎక్కువ ఉంటారు పిల్లలు. సో వాళ్ళే కనీసం ఇప్పుడు 45 మినిట్స్ పీరియడ్ ఉంటది కాబట్టి కనీసం ఒక 2-3 బుక్కలన్నా ట్రిప్ తాగమని చెప్పినా వాళ్ళు స్కూల్లోనే 2 లీటర్స్ తీసేసుకుంటారు ఈజీగా. అంత పీరియడ్ పెట్టాలి సార్ పిల్లలకి. ఒక 3-4 బుక్కలు చాలు. అలా రోజు మొత్తం మీద తీసుకున్న ఒక 10 గ్లాసులను పిల్లల నోట్లోకి వెళ్తాయి. సో దాని వల్ల కొంతలో కొంత మనకి పిల్లలకి ఎలాంటి చెప్పాలి సార్ ప్లీజ్ సార్. డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేస్తారు, టైం తీసుకుంటాం. ఈ ఆటో వాళ్ళందరూ మంచిగా చెప్పాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి? ప్రజలు కూడా మాట్లాడాలి. ఏం చేయాలి? ఇంగ్లీష్ మీడియం ఉంది సార్, ప్రైవేట్ స్కూల్ కంటే లాభాలు శాశ్వతంగా ఉండాలి అంటే అది మీరు కూడా మాట్లాడాలి. ప్రజల్లో కూడా రావాలి. వస్తే ఏమవుతుందంటే అభివృద్ధి అవుతుంది, అప్పుడు ఆదాయాలు పెరుగుతాయి, సమస్యలు మంచి భవిష్యత్తు రావడానికి అవకాశం ఉంది. చెప్పే మాటలని టెక్నాలజీ ఫాలో అవుతున్నావా? టీవీలో చూసిన తర్వాత నాలెడ్జ్ చేస్తా. ఇప్పుడు మన దగ్గర నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే. ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక భరోసా, ఇవన్నీ కలిస్తేనే అది ప్రపంచనం. ప్రతి అడుగు గౌరవానికి ప్రతీకగా, ప్రతి శ్వాస ప్రజల కోసమే అంటూ ముందుకు సాగుతూ ఆత్మవిశ్వాసమే ఆయుధంగా చేసుకుని సుపరిపాలనతో ఆధునిక టెక్నాలజీతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదలో నడిపిస్తున్న వ్యూహాత్మక నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు శ్రీ బిబిఎన్ మాధవ్ గారికి, విచ్చేసినటువంటి గౌరవ మంత్రి వర్యులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇదే మా హృదయపూర్వక స్వాగతం.
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులకు ఆటో డ్రైవర్ల చిహ్నమైనటువంటి వారి యూనిఫామ్ ను కాకి చొక్కాలను ఆటో డ్రైవర్లే స్వయంగా అందజేయవలసిందిగా కోరుతున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ బివిఎన్ మాధవి గారికి ఆటో డ్రైవర్ల చిహ్నమైనటువంటి వారి యూనిఫామ్ ను కాకి చొక్కాలను ఆటో డ్రైవర్లే స్వయంగా అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి ఆటో డ్రైవర్ల సేవలో పథక ప్రారంభోత్సవం మరికొద్ది క్షణాల్లో జరగబోతోంది. ఆటో డ్రైవర్ల చిహ్నమైనటువంటి వారి యూనిఫామ్ ని కాకి చొక్కాలను నేరుగా అందజేస్తున్నారు. ధన్యవాదాలండి. ట్రాన్స్పోర్ట్స్ రోడ్స్